అందించాయిలా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిట్ టైబక్. స్టార్టింగ్లో 3D లిరికల్ యానిమేషన్ చేశారు కదా, అది ఎలా చేయాలి ఇవాళ ట్యూటోరియల్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఫాలో అయ్యి తెలుసుకోవచ్చు. ఫస్ట్ అలర్ట్ మాస్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి 4:5 రేషియో తీసుకోండి. తీసుకున్నాక ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఆడియో అనేది లాస్ట్ వరకు పెట్టేసుకోవడానికి ఆడియో అనేది ఎక్స్టెండ్ చేయండి. ఆడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇమేజ్ అనేది లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేశాక ఇప్పుడు మీరు దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అంటే జూమ్కి వెళ్ళి మీరు 1200 అండ్ 1500లో పెట్టుకోండి సైజ్ అనేది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మీరు దీని మీద మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోండి. అంటే బోర్డులో కలిసిపోయినట్టు యాడ్ చేసుకోవచ్చు. మనం టెక్స్ట్కి వెళ్ళండి, మీ ఛానల్ నేమ్ టైప్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ. నేను మామూలుగా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ టైప్ చేస్తున్నాను. టైప్ చేసాక దీన్ని సెంటర్లో పెట్టుకుని ఫాంట్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కలర్ అనేది వైట్ పెట్టేసుకొని మీరు ఇలా ఈ బోర్డులో ఉంది కదా దీని మీద తెచ్చి కొంచెం ఆ బోర్డు ఇటు సైడ్ టిల్ట్ అయింది, అటు కొంచెం క్రాస్గా తిప్పండి. తిప్పగా దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసాక ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించండి. అంటే బోర్డులో కలర్ కలిసేలా చూసేటప్పుడు ఏదో బోర్డులో కలిసినట్టు వచ్చింది. ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఛానల్ రెండు ఒక గ్రూప్ కింద యాడ్ చేసుకోండి. గ్రూప్ కింద యాడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన XML ప్రిసెట్ ఫైల్కి వెళ్ళండి. వెళ్తే మీకు బోర్డు అని కనబడుతుంది. దీనికి ఎఫెక్ట్స్ ఉంటే జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్గ్రౌండ్కి వచ్చి మీ ప్రాజెక్ట్కి వచ్చి ఈ గ్రూప్ 1 పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మీకు ఈ స్వింగ్ యానిమేషన్ అనేది వస్తుంది 3D. ఇప్పుడు మీరు లిరిక్స్ అనేవి టైప్ చేసుకోండి. చూడండి, నేను మామూలుగా నా యూట్యూబ్ ఛానల్ పేరు టైప్ చేస్తాను. టైప్ చేసుకుని దీనికి కూడా సేమ్ ఫాంట్ సైజ్ అనేది ఒక దీని సెంటర్లో పెట్టేసుకొని మీరు బెటర్ ఇలా 2 లైన్స్ కింద పెట్టుకోండి. సైజ్ అనేది ఒక 28-32 మధ్యలో ఇచ్చేయండి. ఇచ్చేది దీన్ని జస్ట్ కలర్ అనేది వైట్ పెట్టేసుకోండి. లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసి కొంచెం లిరిక్స్ అనేది ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా చూసి మళ్ళీ కట్ చేసి నెక్స్ట్ లిరిక్స్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ టైప్ చేసుకోండి. అంటే మీకు చూపించడానికి జస్ట్ ఇలా టైప్ చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని కూడా క్రాప్ చేసి మొత్తం అలా లిరిక్స్ అన్ని మీరు టైప్ చేసుకున్నాక బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ మన ప్రాజెక్ట్కి వచ్చి లిరిక్స్ అని కనబడుతుంది కదా, ఇది ఎడిట్ గ్రూప్ అని కొట్టండి. కొడితే మీకు లిరిక్స్ అనేవి వస్తాయి. దీనికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్కి వచ్చి మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయి కదా, దీనికి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి అన్ని లిరిక్స్కి. ఫస్ట్ అన్ని లిరిక్స్ మీరు టైప్ చేసుకున్నాక ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తాక మీరు లిరిక్స్ అన్ని లాంగ్ ప్రెస్ చేస్తే టిక్ వస్తుంది. మీరు అన్నీ క్లిక్ చేసండి లిరిక్స్ అనేవి. క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ కనబడుతుంది కదా, క్లిక్ చేస్తే ఇది కూడా గ్రూప్ అవుతుంది. మళ్ళీ మన ప్రాజెక్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ మన XML ప్రిసెట్ ఓపెన్ చేసి లిరిక్స్ అని ఫోల్డర్ కనబడుతుంది, చేయండి గ్రూప్. దీని ఎఫెక్ట్స్ కూడా కాపీ చేసి మన ప్రాజెక్ట్కి వచ్చి గ్రూప్ 2కి పేస్ట్ చేసేయండి.
ఇప్పుడు చూడమని 3D యానిమేషన్ అనేది ఎలా వస్తుందో కరెక్ట్గా రెండు కలిసి ఒకేసారి స్వింగ్ అవుతాయి. ఇదే మన టోటల్ వీడియో యానిమేషన్.